మేడం వచ్చేసారు కదా, ఇంకా పూజ మొదలుపెట్టు. అలాగే. హ్యాపీ బర్త్డే తిప్పాజీ బాబా. తిప్పాజీ బాబాకి జై. 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 ఓ 50 దాకా ఉండేట్టున్నాయి. 1,00,000 వస్తుంది. ఇలాగే హ్యాపీ బర్త్డేలు చెప్పి తల దండ ఏంట్రా? రాజు వెళ్ళి ఆ దండ కూడా తీసుకురా. ఇంకో తండ్రి కూడా తెమ్మంటున్నారు. పెద్ద తండ్రి అయి ఉంటుంది. వామ్మో, బరువు కుంగిపోతున్నాగా. సంతోషించే లోపే ఏడిపిస్తారేట్రా? ఏమండి, దండ తీసేయండి. బరువు ఎక్కువ వేయకూడదు. మళ్ళీ బాబా గారు వంగిపోతారు. వంగిపోవడం ఏంటి? విగ్రహమే కదా. అంటే స్వామి విగ్రహమే అయినా నొప్పి ఫీల్ అవుతారు. అది మాలాంటి భక్తులకే తెలుస్తుంది. అవునవును, తెలుస్తుంది తెలుస్తుంది. నమస్తే మేడం. రాత్రి దొంగతనానికి దొంగలొచ్చారన్నారు కదా. అవును మేడం, వెళ్ళింట్లోనే. మీరు వాళ్ళని గుర్తుపడతారా? గుర్తుపడతాను మేడం. ఒక ఆడ మగ మేడం. వాళ్ళ మొహాలు నేను చూశాను. ఎక్కడ చూసినా గుర్తుపడతాను. వెంటనే పట్టుకోండి సార్. ఈ విజయవాడలో దొంగతనం చేశారన్న మాట నాకు వినపడకూడదు. ఏ దొంగని వదలొద్దు సార్. ఓకే మేడం. మీరు పూజలో ఉండి చక్కగా మా తిప్పాజీ బాబాకి దండం పెట్టుకోండి. ఆయనే ఆ దొంగల్ని పట్టిస్తారు. పొసే, ఆ దొంగ నేనేనే. పోయే వాళ్ళని పోకుండా ఆపేవు కదే. నీ భక్తి మండిపోను. ఇలా ఇరుక్కున్నానేట్రా బాబు. శారదా, పూజకి అంతరాయం కలుగుతుంది. పూజ మధ్యలో ఆగకూడదు. ఇక మనం భజన ప్రారంభిద్దాం. అలాగే వదినా. జయ హో తిప్పాజీ బాబా, జయ జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా, జయ జయ హో తిప్పాజీ బాబా. బాబోయ్, మీ భజన తగిలయ్యా. ఈ పాట ఏంటే కడుపు తిప్పుతోంది. జయ హో తిప్పాజీ బాబా, జయ జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా, జయ జయ హో తిప్పాజీ బాబా. రేయ్, చుచ్చొస్తుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? తమాషాగా ఉందా? కష్టం ఆపుకో. అదెలారా? కంపు అయిపోద్ది. ఆ కంపుకే దొరికేస్తాం. పర్లేదా? రే, కొద్దిసేపు ఓర్చుకో. నేను శృతికి చెప్పి మేనేజ్ చేస్తా. జయ హో తిప్పాజీ బాబా, జయ జయ హో తిప్పాజీ బాబా. మేడం, వీడికి జయ హో తిప్పాజీ బాబా, జయ జయ హో ఒక్క నిమిషం అందరూ భజన ఆపండి. దేనికండి? ఈ సమయంలో స్వామివారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి కాసేపు మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ కాసేపు మనం అందరం ఇక్కడ ఉండకూడదు. అవునా? మీకెలా తెలుసండి? ఏకంగా బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రత్యక్షమవుతాడా? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా? అవునమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి పాలిస్తున్నప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు జనాలకి ఏం చేయాలి, ఎలా సేవ చేయాలి అని మీటింగ్లవి పెట్టుకుంటారు కదా. ఓహో, ప్రజలు అడిగింది ఎలా ఇవ్వాలని వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, అంతేనా? అవునండి, బాగా పట్టుకున్నారు. ఇదేదో తేడాగా ఉంది. ఇక్కడే పట్టుకుంటాను. మీరందరూ అలా వెళ్ళండమ్మా. కాసేపు అలా వెళ్ళండి. శారదా, నువ్వు పుణ్యాత్మురాలువి. మన తిప్పాజీ బాబానే కాదు, ఆ బ్రహ్మదేవుడే మీ ఇంటికి వస్తున్నాడు. అంతా నా పూర్వజన్మ సుకృతం. పదండి పదండి పదండి. వెళ్ళండి వెళ్ళండి. రే భూపతి,
మెల్లగా వెళ్ళి తొందరగా వచ్చేసి. భూపతి గారు వెళ్ళండి, పొండి. ఇది కేడీ బ్యాచ్ లా ఉంది అక్షర. నాకు అదే అనిపిస్తుందండి. తేలుద్దాం. అబ్బా త్వరగా రండి, కూర్చోండి కూర్చోండి, వాళ్ళు వచ్చేస్తారు. ఏంటమ్మా కూర్చునేది? నువ్వు కూర్చో, తెలుస్తుంది. హలో, కమిట్ అయింది మీరు కదండి. అయ్యేలా చేసింది మీరు. సరే, చెయ్యిలో పెట్టి పెట్టి నొప్పేస్తుంది తెలుసా. రేపు తెల్లారేదాకంట అసలు నేను బతుకుంటానా? అసలు ఇంకా అరవింద్ అక్షర తగలంటారు నా ప్రాణానికి. అబ్బా భూపతి గారు, నేనున్నాను కదా. మిమ్మల్ని ఇప్పుడు ఎలా పంపించానో అలాగే మిమ్మల్ని ఇప్పుడే ఆశ్రమానికి పంపేందుకు ఏదో ఒక కథ అల్లుతాను కదా. అల్లుతావు. బా, ముందు మీరు కూర్చోండి. వచ్చేస్తున్నారు, కూర్చోండి. కూర్చుంటాను. మీటింగ్ అయిపోయింది అనుకుంటండి, వెళ్దాం పదండి. మాట్లాడుకున్నారా? బ్రహ్మదేవుడు గారు వెళ్ళిపోయారు. ఓ, మాకేమైనా చెప్పారా? చెప్పారండి. పూజ త్వరగా ముగించేసి తిప్పాజీ బాబా గారి విగ్రహాన్ని ఇంకా సేపట్లో ఆశ్రమానికి పంపండి అని చెప్పారు. బ్రహ్మదేవుడే? అవును భక్త. అమ్మో, బ్రహ్మదేవుడు చెప్పాడంటే పంపించేయాలి. కొబ్బరికాయ కొట్టేద్దాం. అక్షయ మేడం, పూజ మీతో మొదలు పెడదాం. కొబ్బరికాయ కొట్టండి. సరేనండి. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. నేనే అరిచాను. ఎందుకు అరిచారండి? అంటే స్వామివారి పాదాల దగ్గర రాయి పెట్టి కొబ్బరికాయ కొట్టారు కదా, స్వామివారికి నొప్పి తగులుతుందని ఆ నొప్పిని నేను తీసుకుంటూ అరుస్తున్నాను. పాదం మీద ఒకవేళ తగిలినా కూడా నొప్పి విగ్రహానికి ఎలా తెలుస్తుంది? అది మీకెలా తెలుస్తుంది? నేను ఆయన ప్రియ భక్తురాల్ని కదమ్మా, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అంతేలేండి, బ్రహ్మదేవుడే వస్తున్నాడని మీకు తెలిసిపోయింది కదా. అవునవునవును. మీరందరూ కూడా కొట్టేసేయండి. ఆల్రెడీ బొట్టన మీద చితికిపోయినట్టుంది. ఇంకోటి కొట్టి కాలు పని చేయకుండా చేస్తారా ఏంటి? అమ్మో, కాస్త చూసుకొట్టండి తల్లి. ఆగండి, జాగ్రత్త జాగ్రత్త. మీరు తిప్పాజీ బాబాకి ధూపం పెడదాం. ఇది ముక్కులో దూర్చేటట్టుంది. ధూపం అలా దూరంగా పెట్టకూడదండి, దేవుడికి దగ్గరగా పెట్టాలి. కాస్త దగ్గరగా పెట్టి తిప్పండి. ఏం జరిగింది? నేనే తుమ్మాను. తుమ్మా? ఏదో బాంబు పేలింది అనుకున్నాను. కానివ్వండి. ఇంకా హారతి వెలిగిద్దామే. జయ జయ తిప్పాజీ బాబా, హారతి గైకొనవయ్యా, మహారతి గైకొనవయ్యా. జయ జయ తిప్పాజీ బాబా, హారతి గైకొనవయ్యా. వసే నీ తిప్పడు తగలయ్యా, నన్ను ఇక్కడే తగలబెట్టేసేలా ఉన్నావు కదే. ఏమండి, మనాను మనమే కరెక్ట్, బొమ్మ కాదు మనిషి. లేచేలా చేద్దాం. మండుతుంది, కాపాడంట్రా. అమ్మమ్మ, కొంచెం దూరంగా పెట్టండి, కాలిపోతుంది కాలు.
ఏమన్నారు? ఎంత విగ్రహం అయినా విగ్రహాన్ని మనం దైవంగా భావిస్తాం కదా భక్తులు. అంతే అంతే. సరే, పూజ అయిపోయింది కదా, విగ్రహాన్ని కదిలించేసి ఆశ్రమానికి తీసుకెళ్లిపోదాం. తీసుకెళ్లాల్సింది ఆశ్రమానికి కాదండి, వినాయక చవితికి వినాయకుడి విగ్రహం పెట్టి మనమందరం ఏం చేస్తాం? నిమజ్జనం మేడం. మరి దసరాకి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని మనం ఏం చేస్తాం? నిమజ్జనమే మేడం. మరి మన తిప్పాజీ బాబా గారు ఏం తక్కువ కాదు కదా, ఏకంగా బ్రహ్మతోనే మాట్లాడే మన భూలోక బ్రహ్మ. ఆయన్ని కూడా తీసుకెళ్లి కృష్ణలో కలిపి నిమజ్జనం చేయడమే మనం ఆయనకిచ్చే భక్తి. లేదు లేదు లేదు, వారిని మేము ఆశ్రమంలోనే పెట్టాలనుకుంటున్నాం. దాందే ఉందిలేండి, ఇంకో బొమ్మ చేయించి ఆశ్రమంలో పెడతాం. మా కలెక్టర్ గారు చెప్పిందే బాగుంది, నిమజ్జనం చేసేద్దాం. అలాగే నిమజ్జనం చేసి పూర్తిగా మునిగి కరిగిపోయే వరకు అక్కడే ఉండి వద్దాం. పూర్తి నిమజ్జనం అయిందన్న తృప్తి మనకు కూడా ఉంటుంది. అలాగే అరవింద్ బాబు. వామ్మో, ఇంకెక్కడ బతుకుతా? ఆ నీళ్లలోనే చేస్తా. నాకైతే ఆ నీళ్ల చావద్దు, నాకొద్దు ఆ నీళ్ల చావు నాయనోయ్. సరే, ఇంకా విగ్రహాన్ని ఎత్తండి, నిమజ్జనం చేద్దాం. వద్దు వద్దు వద్దు. అమ్మో, తిప్పాజీ బాబా ఆగ్రహించారు. స్వామి, తప్పైపోయింది, క్షమించండి స్వామి. మిమ్మల్ని నిమజ్జనం చెయ్యం, మమ్మల్ని క్షమించండి స్వామి. స్వామా ఇంకేమైనా? వీడు తిప్పాజీ కాదు, అప్పాజీ కాదు, మనిషి. అవునా? అవును. భూపతి, నేనే. ఇప్పటిదాకా ఓపిక పట్టి చూస్తున్నాను, ఓ తెగ పూజలు చేసేస్తున్నారు. అరే, కనీసం మనిషి అన్న జాలి కూడా లేదు. మేడం, నిన్న మా ఇంట్లో దొంగతనం చేసింది ఇతనే మేడం. ఇందాక ఇతని పక్కన ఒక లేడీ ఉందని చెప్పావు కదా, ఆ లేడీ ఎవరో కాదు, ఇదిగో ఈ లేడీయే. ఇప్పుడు అర్థమైంది నాకు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి చేరారా మీరు? మేమేమీ దొంగతనం చేసి తీసుకురాలేదండి, అక్కడే పడేశాం. అదంతా జస్ట్ జస్ట్ ప్రాంక్, అంతా ప్రాంక్. దాన్ని పోలీసులు తెలుసుకుంటారులే. ఎస్ఐ గారు, మీరు తీసుకెళ్ళండి. రండి. అక్షరమా ప్లీజ్ అమ్మా, వదిలేమని చెప్పమ్మా, మేము దొంగతనం చేయలేదు. ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోండి, పోండి. సార్ సార్ సార్, అక్షరమా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ సార్ 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 సార్. అమ్మో, మా తిప్పాజీ బాబాకి అపచారం జరిగిపోయింది. ముందు మీరు మారాలి, మీ నమ్మకాల్ని
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఎలా బూజు పట్టిపోయిందో చూడు పురందరి. అవునత్తయ్య గారు, నేను క్లీన్ చేస్తానులేండి. మీరు వెళ్ళి కుషన్ తీసుకొచ్చేస్తారా? సరేనమ్మా. భారీగా పెరిగావు గాని నీకు బుద్ధి అనేది ఇంకా రాలేదు. వయసు వచ్చింది దేనికి? అమ్మాయి, నేను ఆ ఇంటికి వెళ్ళను. మళ్ళీ ఏదో ఒకటి అంటారు. నా కోపం నశాలానికి ఎక్కి నేను కూడా ఏదో ఒకటి అంటాను. మళ్ళీ ఎందుకు ఆ గొడవ? అసలు మీరు అన్నన్ని మాటలు అనకుండా ఉండుంటే ఏమీ ఉండేది కాదు కదా అత్తయ్య గారు. ఊరికి నేను ఆ కంటానికి ఏం సరదానా అమ్మాయి? అక్షరే ఏదో చేయించిందని ఇన్ఫర్మేషన్ తో అన్నాను. అది రాంగ్ అని తర్వాత కదా నాకు తెలిసింది. మా మర్దలు తమ్ముడు కూడా అప్పుడే మర్చిపోతారు అత్తయ్య గారు, మనసులో ఏమీ పెట్టుకోరు. అది మనకు తెలియదుగా. ఓ చిన్న మాటన్నా నేను తెగ బాధపడిపోతాను. అది నువ్వు తెలుసుకోవాలి. సర్లేండి, ఎలాగో నేను తమ్ముణ్ణి మన ఇంటికి రేపు భరణి హస్త భోజనానికి పిలవాలి. ఇల్లు క్లీన్ చేసి నేనే వెళ్తానులేండి. ఏంటి, వాళ్ళని మన ఇంటికి పిలుస్తున్నావా? పిలవకూడదా? ఇది నా అడ్డా కదా, వచ్చేది వాళ్ళు నా ఇంటికే కదా. నాకేంటి భయం? అమ్మాయి, ఇంతకీ భగ్నిహస్త భోజనం అంటే ఏంటి? అదే అత్తయ్య గారు, కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు కదా. అన్నయ్య లేదా తమ్ముడు పూర్ణాయుష్ కోసం సోదరి చేసే భగిని హస్త భోజనం. ఓహ్, అదే. తక్కువ నా పేరు మర్చిపోయానులే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇదిగో, నువ్వు ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళి కుషన్ తీసుకొచ్చేమ్మా. మీరు ఒక హెల్ప్ చేస్తారా అత్తయ్య గారు? అమ్మమ్మమ్మ, నేను మాత్రం ఇల్లు క్లీన్ చేయనమ్మో. నాకు మాత్రం చెప్పకు. ఇది కాదు అత్తయ్య గారు, రేపటికి సరుకులు కూరగాయలు తెస్తారేమో అని. అది తేను అంటే ఇది చేయమంటుంది, ఇది చెయ్యను అంటే కుషిన్ తెమ్మంటుంది. ఇప్పుడు ఎలాగా? అత్తయ్య గారు, సరుకులు కొని నేను తెస్తాలే పురందరి. ఏంటో కర్మ, పడని మొహాల కోసం నేను వెళ్ళి తేవాల్సి వస్తుంది. రాఘవేంద్ర అన్న ఉండుంటే వాడిని పంపించేదాన్ని. అత్తయ్య గారు, ఏం లేదమ్మా, నేను తీసుకొస్తా. హలో తమ్ముడు, ఇంటికి వద్దాం అనుకుంటున్నాను రా. ఊరు వచ్చేసారా అక్క? ఇంతకు ముందేరా. మీ బావగారికి పనుండి రాలేదు, నేను అత్తయ్యనే వచ్చాము. ఇల్లు క్లీన్ చేస్తున్నాను, అవగానే వచ్చి కుషిన్ తీసుకొస్తాను. నువ్వు అంతా క్లీన్ చేసి మళ్ళీ ఏమొస్తావులే గాని మేం ఇంట్లోనే ఉన్నాం. అక్షర నేను కుషిని తీసుకుని వస్తాం. సరే తమ్ముడు. సరే అక్క. అమ్మా, హాయ్ ఖుషి. ఖుషి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్లో ఊహించని సంఘటన జరిగింది వదినా. ఖుషి కూడా మాతో చెప్పడానికి భయపడింది. ఈ ఒక్కరోజు నాతోరా, వీడియో ఉంది మరి వినవా? మా పాపకి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్క, ఇంకేం ప్రాబ్లం లేదులే. వాణ్ణి కూడా అరెస్ట్ చేయించాం. చేసిన దానికి జీవితాంతం కుమిలిపోయేలా వాడికి శిక్ష వేయిస్తాను వదినా. వాడిని ఏం చేసినా కూడా తక్కువే. స్కూల్లో కూడా ఇలాంటి దుర్మార్గులు ఉంటారా? చూసాంగా వదినా, సమాజంలో అలా బిహేవ్ చేసే మృగాలు అన్ని చోట్ల ఉంటారు. ఒక చోట ఉండరు అనుకోవడానికి ఏం లేదు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం పిల్లల్లో వచ్చిన మార్పుని, వాళ్ళ ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి. తేడా కనిపిస్తే తెలుసుకొని ఆ సమస్యని కూకటి వేళ్లతో సహా పెకిలించి వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి. వాళ్ళని కోల్పోకుండా మనమే వాళ్ళకి సరైన మార్గాన్ని చూపిస్తూ తీర్చిదిద్దాలి. నా కూతుర్ని కాపాడారు, థ్యాంక్స్. అక్క, ఇందులో ఏముందక్క థ్యాంక్స్ చెప్తున్నావు? అవును, బేబమ్మ తేలేదా? రేపటి సరుకులు కూరగాయలు తేవడానికి వెళ్లారు తమ్ముడు, మీకోసమే. ఏంటి విశేషం? రేపు భగిని హస్త భోజనం రా, భోజనానికి ఇంటికి రావాలి. ఓ అమ్మా,
భగని హస్త భోజనం అంటే ఏంటి? అంటే కార్తీక మాసంలో వచ్చే తొలి విదియ రోజు దీపావళి వెళ్ళిన 3వ రోజు అన్నమాట. యమధర్మరాజు తన చెల్లెలైన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లారట. యమునాదేవి ఎప్పుడూ బిజీగా ఉండే తన అన్నయ్య తన ఇంటికి రావడానికి ఆనందపడి రకరకాల పిండి వంటలతో ఆవిడికి తోచిన విధంగా భోజనం చేసి యమధర్మరాజుకి పెట్టిందంట.